అయోధ్య రామ మందిరంలో 42 కిలోల వెండి మాయమైపోయింది. దీనికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని లేవనెత్తింది ఎవరో కాదు. ఆ వెండి ఎవరైతే దానం చేశారో బులియన్ అండ్ ఆ వెండి అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో రస్తోగి, ఆయన ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తాడు. నిన్న సాయంత్రం ఈ విషయం గురించి చెప్పాడు. 42 కిలోల వెండి కూడా కనిపించడం లేదు, దాని గురించి కూడా సిట్టు విచారించాలి అని. ఎందుకంటే ఇప్పటికే 10 కోట్ల రూపాయలకు పైగా అవకతవకలు జరిగాయని ఇప్పుడు అక్కడ సిట్ ఏర్పాటు చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్కి ఈ విషయాలు చెప్పాడు. అవసరమైతే నన్ను విచారిస్తే నేను అన్ని రికార్డులతో సహా చూపిస్తాను, ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారనేది. మా కుటుంబం తరఫు నుంచి కూడా 3.3 కిలోలకి ఎక్కువగానే ఏవో వెండికి సంబంధించినటువంటి వస్తువులు ఇచ్చారంట అయోధ్య రాముడికి. అలాగే అసోసియేషన్ తరఫు నుంచి 39.62 కేజీలు విలువైనటువంటి, అంటే 30 వస్తువులు 4 ఇటుకలు ఇచ్చారంట, ఆ వెండి ఇటుకలు. అవి ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్తున్నారు ఆయన. వాస్తవానికి ఇప్పటికే డబ్బు కనిపించలేదన్నమాట కూడా 7 కోట్ల వరకు తేలింది. అందులో 3 ఉద్యోగులు 1.5 కోటి విలువైనటువంటి ఒక స్థలం కొన్నాడు ఒకడు, ఇంకొకడు ఏమొచ్చేసి 40 లక్షలకి ఒక ఫ్లాట్ కొన్నాడు, ఇంకొకడు ఏమొచ్చేసి ఏదో దానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవో కొనుక్కున్నాడు. ఇలా వీళ్ళందరూ సడన్గా కోటీశ్వర్లు ఎలా అయిపోయారో, లక్షాధికారులు ఎలా అయిపోయారో ఇవన్నీ తేల్చాలని చూస్తే 7 కోట్లకు తేలింది మొన్న. ఇంకా సిట్టు విచారిస్తున్న కొలది ఇప్పుడు అది 10 కోట్ల రూపాయల వరకు తేలింది. మరి ఇప్పుడు ఎండి తినేసినటువంటి వారు ఎవరు? అది ఇప్పుడు ధర్మాదాయ దేవాదాయ శాఖ కింద లేదు, స్వతహాగా అక్కడ ప్రైవేట్గా ఉన్నటువంటి హిందూ సంస్థ ఉందో రామ్ తీర్థ్ ట్రస్ట్ వారే దీన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని లెక్కలేనటువంటి వాటికి, హుండీలో వేసినటువంటి వాటికి, అలాగే లెక్కలేనటువంటి ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా, వీళ్ళు ప్రతిసారి వారి యొక్క చేతివాటం చూపించారు. ఎవరు అడుగుతారులే లెక్కలని. ఆ వస్తున్నటువంటి డబ్బుల్లో రోజుకి ఎంతో కొంత చిల్లర తీసేసేవాళ్ళు. అదే 7 కోట్ల రూపాయలు అయిందంట. అలాగే ఈ వెండిని కూడా ఎవరు పట్టించుకుపోయి ఉంటారు. మొత్తానికి ఈ హడావిడిలో 2024 జనవరిలో ఇది ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు చాలా వరకు గందరగోళం ఏర్పడింది. అంటే ఎక్కువ జనాలు రావడం, ఈ ట్రస్ట్ ఒకవైపు ఈ హడావిడిలో ఉన్నప్పుడే వీళ్ళు మొత్తానికి చేతివాటం చూపించారు. ఇప్పుడు ఆ చేతివాటం చూపించినా సరే దొరుకుతున్నారు. అంటే రాముడికి కూడా శటకోపం పెట్టేస్తున్నారు. అంటే దరిద్రం ఏంటో చూడండి. మనకి శత్రువులు ఎవరు అంటే మన వాళ్ళే. హిందువులకి హిందువులే శత్రువులుగా మారుతున్నారు. ఇక్కడే దొంగనా కొడుకులు ఉన్నారు. దరిద్రం.